కళ్యాణ్ని చూస్తే నాకు ఈరోజు ఈ అబ్బాయి ఏంటంటే ఇంత మంచోడా అని అనిపించింది. కానీ గేమర్ క్వాలిటీస్ ఈ అబ్బాయిలో లేవు అని కూడా నాకు అనిపించింది. అతి మంచితనం కూడా పనికిరాదు. ఎందుకు అంటే దివ్య 2 సార్లు తనని చీట్ చేసింది. ఫస్ట్ టైం టీం మొత్తం కూర్చొని ఒకళ్ళనొకళ్ళు తీసుకోకూడదు రెబల్ అయితే అని మాట్లాడుకున్న తర్వాత కూడా వెళ్ళి సేమ్ టీం అయిన కళ్యాణ్ని తీసేసింది. సెకండ్ తనూజాని తీయను అని చెప్తే కళ్యాణ్ చేరిచ్చాడు. తర్వాత ఆమె వచ్చి వెంటనే తనూజాని తీసేస్తున్నా అని డైరెక్ట్గా చెప్పి అక్కడ కూడా కళ్యాణ్ని మోసం చేసింది ఆమె. అంత 2 సార్లు మోసం చేసిన ఆమెతో ఒక్క మాట కూడా గట్టిగా అనలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా లాగిపెట్టకూడదు కొట్టారు అనుకోండి, మీరు కోప్పడతారా లేదా? కుదిరితే తిరిగి కూడా కొడతారు, తిరిగి కొడతారు కదా. సో అలాంటప్పుడు నిన్ను ఇంత కసకస పొడిచిన ఆమెని నువ్వేం అనకుండా అది ఆమె ఒపీనియన్, ఆమె చాయిస్ అంటే వాట్ డస్ దట్ మీన్? గట్టిగా మాట్లాడగలిగితే హీఈస్ ద విన్నర్ మెటీరియల్. తను మంచివాడే కానీ గేమర్ క్వాలిటీస్ లేవు అని చెప్తున్నా. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ గా తనూజానే తీసుకుందాం. కళ్యాణ్ ఆమె కోసం 2 వీక్స్ నామినేట్ అవుతా అన్నప్పుడు తనూజాని పిలిచారు కదా, తనూజ తీసుకోలేదు. ఎందుకో చెప్పనా? దట్స్ అ రియల్ గేమ్. ఇప్పుడు ఆమెకు తెలుసు కళ్యాణ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పేసి. సెకండ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి ఇది తీసుకొని అనవసరంగా ఈయన్ని ఎలివేట్ చేయడం ఎందుకు, నాకు వద్దు నేను తీసుకోను అని క్లియర్ గా ఖరాఖండిగా ఎందుకు చెప్పేసింది? అది గేమర్ క్వాలిటీస్. అంటే కన్నింగ్ గా ఆలోచించు అని నేను చెప్పట్లేదు, బట్ ఒక గేమ్ లో విన్ అవ్వాలి అంటే హీ షుడ్ థింక్ లైక్ ఏ గేమర్, లైక్ తనూజా డిడ్ టుడే. అండ్ ఇమాన్యుయల్ గురించి కూడా చెప్తా. ఒక విన్నర్ ని పెట్టాలి, ఒక ఎగ్జిట్ ని పెట్టాలి అని చెప్పేసి ఒక గేమ్ పెట్టారు కదా, అందులో కళ్యాణ్ వెళ్ళి తనూజాని డైరెక్ట్ గా పెడతాడు. ఆయనకి కాంపిటీషన్ అయినా ఆమెను తీసుకొచ్చి ఫస్ట్ పొజిషన్ లో పెడతాడు. మీరైతే పెడతారా అలాగా?